హాయ్ అండి. మీరు ఎంతమందికి పీతలు అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. వీటిని పొరపీతలు అంటారండి. పీతకు కూడా ఈ విధంగా మొప్పలైతే ఉంటాయన్నమాట. ఇవన్నీ తీసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. మేము ఎప్పుడు ఏదైనా కూడా బాగానే క్లీన్ చేసుకుంటామండి. షార్ట్ వీడియోలో మొత్తం అంతా కనిపించదు కాబట్టి మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. కర్రీ కోసం ఇక్కడ టొమాటో పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం 1/2 టీ స్పూన్ జీరా, ఒక వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోవాలి. తర్వాత చిన్న ఇంచు అల్లం ముక్క, టొమాటోస్ కూడా వేసేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకొని 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పీతలు కూడా వేసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించడం వల్ల నీచు వాసన అయితే పోతుందండి. తర్వాత టొమాటో పేస్ట్ కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గించేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకున్నారంటే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. బై బాయ్.